దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలకు 12,000 ఆర్థిక చేయూత అందిస్తుందని తెలిపారు మంత్రి సీతక్క. ఈ పథకంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పథకం అమలుపై అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. గ్రామ సభల్లోనే అర్హులను గుర్తించాలని చెప్పారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అన్నారు. పేదలకు లబ్ధి చేకూరేలా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు మంత్రి. ఈ పథకంపై రాజకీయాలు చేయడం తగదన్నారు సీతక్క. 10 ఏళ్లలో కూలీలకు ₹1 ఇవ్వని బీఆర్ఎస్, ఆత్మీయ భరోసాపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. రైతులకు, కూలీలకు పంచాయతీ పెట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. గ్రామ సభల్లో కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కూలీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివాదాలకు తావివ్వకుండా సామరస్య వాతావరణంలో గ్రామ సభలు జరపాలని సూచించారు సీతక్క. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆత్మీయ భరోసా కింద ఉపాధి హామీ కూలీలకు 12,000 ఆర్థిక చేయూత అందిస్తుందని తెలిపారు మంత్రి సీతక్క. ఈ పథకంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పథకం అమలుపై అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. గ్రామ సభల్లోనే అర్హులను గుర్తించాలని చెప్పారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు మంత్రి. ఈ పథకంపై రాజకీయాలు చేయడం తగదన్నారు సీతక్క. 10 ఏళ్లలో కూలీలకు ₹1 ఇవ్వని బీఆర్ఎస్, ఆత్మీయ భరోసాపై విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. రైతులకు, కూలీలకు పంచాయతీ పెట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. గ్రామ సభల్లో కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కూలీలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివాదాలకు తావివ్వకుండా సామరస్య వాతావరణంలో గ్రామ సభలు జరపాలని సూచించారు సీతక్క.